ఆలు ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక ఆలు, ఒక ఎగ్. ఈ రెండిటి కాంబినేషన్‌లో ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు ముందుగా ఒక ఆలుని తీసుకొని చెక్కు తీసేసి తురిమి పెట్టుకోవాలి. ఆలు ఇలా తురుముకున్న తర్వాత కలర్ చేంజ్ అవ్వకుండా వాటర్‌లో ఏసి పెట్టుకోవాలండి. ఇదంతా వాటర్‌లో చక్కగా కడిగి వాటర్ అంతా పిండేసి ఒక బౌల్‌లో తీసేసుకుందాం. ఒక బౌల్‌లో వేసేసుకుందాం ఆలు తురుముని. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర అన్నీ ఈ ఆలు తురుములో వేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక ఎగ్ వేసేసుకుందాం. ఒక ఆలుకి ఒక ఎగ్ సరిపోతుందండి. ఇదంతా బాగా కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఆలు ఎగ్ ఆమ్లెట్. ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు ఎగ్ మిశ్రమాన్ని పెనంపై వేసి చక్కగా ఇలా ఆమ్లెట్ లాగా చేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. సిమ్ములో పెట్టుకోవాలండి స్టవ్. ఇది ఉడికిన తర్వాత చూద్దాము. ఒక సైడు ఉడికిపోయిన తర్వాత ఇంకొక సైడ్ వేసుకుందామండి. చూడండి చక్కగా వచ్చింది కదా! ఎంతో టేస్టీ అయిన ఆలు ఆమ్లెట్ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.